గుడ్ మార్నింగ్. ఈరోజు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఉన్న ద వెరీ కాంట్రవర్షియల్ వర్డ్ గురించి కొద్ది నిమిషాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. రోమన్స్ 8:28 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం పిలువబడిన వారికి మేలు కలగడానికే లైఫ్లో ఏమి జరిగినా అది వాళ్ళ మంచికే అని వ్రాయబడింది. ఈ మాట చాలాసార్లు చాలామంది బిలీవర్స్ని ఇంక్లూడింగ్ మీ కన్ఫ్యూజన్కు గురి చేసింది. ఎందుకంటే జీవితంలో చాలా చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగడము, అనుకోనటువంటి ప్రమాదాలు జరగడం, అనుకోని ఆర్థిక విపత్తు రావటం, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్, లేకపోతే కొన్నిసార్లు పోరాటాలు, కొన్నిసార్లు క్రిటిసిజం, కొన్నిసార్లు లాస్, హ్యూమన్ లాస్ అంటే ఎవరైనా మరి చనిపోవటం, ఇలాంటి ఈవెంట్స్ అన్నీ జరిగినప్పుడు ఈ రోమిలకు రాసిన పత్రిక ఇందులో మేలు కలగడానికి సమస్తం జరుగుతాయని రాయబడింది. ఇందులో ఏం మేలు ఉంది? అసలు నిజానికి చూస్తే దేవుని ఎరగని అవిశ్వాస జీవితాలే మన జీవితాల కంటే బాగున్నాయా అని కొన్ని సందర్భాల్లో మన జీవితం అనిపిస్తుంది. ఈవెన్ అమాంగ్ బిలీవర్స్ నామకార్థంగా ఉన్న వాళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా ఉన్నట్టు అనిపిస్తాయి. వాళ్ళ కష్టాలు రావు, ఇబ్బందులు రావు, అన్నిట్లో గ్రోత్, సక్సెస్ ఉంటుంది, వాళ్ళు బాగుంటారు, పిల్లలు బాగుంటారు. కానీ విశ్వాసులైన వారి జీవితాల్లో ఎందుకు మరి ఇలాంటి విషయాలు సంభవిస్తున్నాయని మనలో చాలామంది ఏదో ఒక పీరియడ్లో ఈ ప్రశ్న మనకు సంభవిస్తుంది. అప్పుడు ఈ రోమన్స్ 8:28 చదివినప్పుడు ఇది నిజమేనా అన్నది ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి అనుమానం. నాకు కూడా చాలాసార్లు ఇందులో ఏం వాట్ గుడ్ ఈస్ దేర్ ఇన్ దిస్, ఇందులో ఏం మంచితనం ఉందని అనిపించేది. ఎందుకు వై గాడ్ అలౌడ్ ఆల్ దీస్ థింగ్స్, అసలు దేవుడు మనల్ని సూపర్వైజ్ చేస్తున్నాడా లేదా అన్నది చాలాసార్లు అనుమానం వచ్చింది. అయితే భూమి ఆకాశాలు గతించిన దేవుని వాక్యము ఎప్పటికీ కూడా గతించదు. అక్షరమైన పొల్లైన అందులో మార్పు రాదు అని రాయబడింది. కొంతమంది జీవితాలు, కొన్ని బిబ్లికల్ ఈవెంట్స్ మనం చూసినప్పుడు ఈ రోమిలకు రాసిన పత్రిక 8:28 అధ్యాయం అనేది నిజమని మనకు తెలుస్తూ ఉంది. ఎందుకని బిలీవర్స్ లైఫ్లో ఇలాంటి ఈవెంట్స్ జరుగుతాయి, వేలవారి జీవితం ఎందుకు జరగవంటే దేవుడు తన పిల్లలను పరిశోధిస్తాడు. సాతాను దేవుని పిల్లలను శోధిస్తాడు. మూడవది, కొన్నిసార్లు మనమే మన సొంత అవిధేయతను బట్టి వీ మెస్ అప్ అవర్ లైఫ్. మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అవిధేయత కావచ్చు, ఇగ్నోరెన్స్ కావచ్చు, లేదంటే టూ మచ్ ఎంథూజియాజం కావచ్చు, సమ్టైమ్ వీ మెస్ అప్ అవర్ లైఫ్. సో ఈ మూడు కారణాలను బట్టి బిలీవర్ లైఫ్లో ఎప్పుడు కూడా ఏదో రకమైనటువంటి ఛాలెంజ్, సవాలు ఉంటే మనం చూస్తాం. పరిశోధించటం ఎందుకు అనంటే, పరిశోధించటం అనేది దేవుడు మనల్ని పాస్ చేయటానికే. అంటే ఈ పరీక్ష మనం పాస్ చేయడానికి. మనం చూస్తున్నాము గోల్డ్ మెడలిస్ట్ అని, క్లాస్లో టాపర్ అని మనము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. వాళ్ళకు ఆ పేరు ఎలా వచ్చింది? బికాస్ దే ఎక్స్పోజ్ దెమ్ జస్ట్ టు ది ఎగ్జామినేషన్స్. మనం కూడా మన పిల్లలను చాలా డబ్బులు వెచ్చించి స్కూల్కి పంపిస్తాం. నిజానికి స్కూల్ అన్నది ఏమంత ఆహ్లాదకరమైన వాతావరణం ఏం కాదు. లాంగ్ అవర్స్కి వచ్చేవాలి, టఫ్ ఎగ్జామ్స్ ఫేస్ చేయాలి, నైట్ మేల్కోవాలి. కానీ అవన్నీ పిల్లలను మనం ఎక్స్పోజ్ చేస్తాం డబ్బులు కట్టి. ఎందుకంటే వారు ఆ కష్టపడి, ఆ పరీక్షల్లో టెన్షన్ పడి అవి పాస్ అయితేనే వాళ్లకు సొసైటీలో పేరు, ప్రతిష్ట, లేకపోతే మంచి సెటిల్మెంట్ అన్నది దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి పరీక్ష అన్నది ఎప్పటికీ మంచిదే. కాబట్టి నిజ జీవితంలో ఇలాంటి పరీక్షలు దేవుడి ద్వారా మనకి ఇవ్వబడినప్పుడు వీ డోంట్ బిలీవ్ ఇది ఉండకూడదు, ఇలాంటి రాకూడదు అని మనం అనుకుంటాం. బట్ దేర్ ఆర్ నో షార్ట్ కట్స్. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము 2వ అధ్యాయం అంతా కూడా జయించువానికి జీవ కిరీటం ఇస్తానని, జయించువానికి ఇది ఇస్తానని అక్కడ వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి జయించువాడికి అని రాయబడిందంటే డెఫినెట్గా వాడికి సమస్య ఉంటుంది, డెఫినెట్గా వాడికి ఇష్యూ అయితే, ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అయితే రెండోది మనం చూసాము, ఇంకోటి ఏమంటే వాక్యం రాయబడింది ఏమంటే ఈవెన్ జీసస్ క్రైస్ట్, ఈవెన్ ప్రభువు కూడా
ఆయన తాను పొందిన శ్రమను బట్టి విధేయత నేర్చుకున్నాడని వ్రాయబడింది. ఎందుకని ప్రభు కూడా శ్రమ అవసరమైందంటే హ్యూమన్స్ ఆర్ డిజైన్ ఇన్ సచ్ అవే, కేవలం శ్రమ ద్వారా మాత్రమే మనం డిసిప్లైన్ అయినటువంటి సిస్టమ్ ఎ ఫాలన్ మ్యాన్లో ఉంది. కాబట్టి మీరు గమనించి ఉండొచ్చు, నేను కూడా చాలా జీవితాలు చూశాను. ఎంబీబీఎస్ ఎగ్జామ్స్లో పాస్ అయిన పిల్లలు ఎలా ఉండో నాకు తెలియదు, కానీ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రము డెఫినెట్గా దేవుడికి దగ్గర అవ్వడము, లైఫ్లో పరిపక్వత చెందడము, మెచ్యూర్గా మాట నేను చూశాను. యూజువల్లీ వీ లెర్న్ మెనీ థింగ్స్ త్రూ ఫెయిల్యూర్స్ దాన్ సక్సెసెస్. కాబట్టి పరిశోధన అన్నది, దేవుడు పెట్టే పరిశోధన అన్నది అది మనకు మేలే కలగజేస్తుంది. ఆ తర్వాత ఇంకోటి మనం చూసాము, ఏమంటే శోధన. శోధన అన్నది అంటే సర్టన్ బ్రింగ్స్ టెంప్టేషన్స్ సో దట్ యూ విల్ ఫాల్. మనం పడిపోవాలనే సాతాను మరి ఈ టెంప్టేషన్స్ను తెస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి సర్టన్ ఇంటెన్షన్ ఈజ్ టు ఫెయిల్ అస్. కాబట్టి హీ నెవర్ లీవ్స్ బిలీవర్స్, హీ ఆల్వేస్ టెంప్ట్స్ పీపుల్. కాబట్టి బిలీవర్స్ లైఫ్లో శోధన కానీ పరిశోధన కానీ ఉండడాన్ని బట్టి వీ ఆల్వేస్ విల్ హ్యావ్ ఏ ట్రబుల్స్ ఇన్ అవర్ లైఫ్. మూడోది, సమ్టైమ్స్ వీఆర్ ఆల్సో నాట్ గుడ్ పీపుల్, సో వీ మెస్ అప్ అవర్ లైఫ్ కొన్నిసార్లు మన ఓన్ డిజబీడియన్స్ వల్ల. కాబట్టి కొన్నిసార్లు కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఈ మూడు కారణాల వల్ల బిలీవర్స్ లైఫ్ ఎప్పుడు ఏదో ఒక సవాలు ఉంటుంది. అయితే ఈ రోమిలకు రాసిన పత్రికలో అది పరిశోధన అయినా శోధన అయినా, ఈవెన్ వీ మెస్ అప్ అవర్ లైఫ్ విత్ ఓన్ హ్యాండ్స్, గాడ్ వాంట్ టు టర్న్ ఇట్ యాజ్ ఏ ఏమంటే ఒక బ్యూటిఫుల్ ఈవెంట్ లాగా దేవుడు మారుస్తాడు. హీ బ్రింగ్స్ సంథింగ్ గుడ్ అవుట్ ఆఫ్ ద వర్స్ట్. వీ కెన్ సీ మెనీ థింగ్స్. నిజానికి మనము ఆ పీరియడ్లో దాన్ని చూస్తే ఇందులో ఏ మంచి ఉంది అని చాలాసార్లు ఆలోచిస్తాం. మన చిలీలో చూస్తే, చిలీలో నాస్కా లైన్స్ అని ఉంటాయి. నాస్కా లైన్స్ అంటే ఈ భూమి మీద ప్రీ హిస్టారిక్ పీరియడ్లో వేసిన పెయింటింగ్స్, అంటే ఈ యొక్క ఇమేజెస్ చూస్తాం. కొన్ని ఇమేజెస్ ఒక 1 కిలోమీటర్, కొన్ని ఇమేజెస్ 2 కిలోమీటర్స్ లెంగ్త్లో, అంత పెద్ద లెంగ్త్లో ఉంటాయి. నిజానికి మన భూమి మీద మనం చూస్తే అది ఇమేజ్ అనిపించదు, ఏదో లైన్స్ లాగా, బిజార్ లైన్స్ లాగా అనిపిస్తాయి. కానీ మనం హెలికాప్టర్ తీసుకొని ఆకాశంలో పైకి వెళ్ళి చూస్తే అది ఒక అద్భుతమైన ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవి అంత పెద్దగా ఉంటాయి, అంత పైకి వెళ్తే తప్ప మనకు ఆ పిక్చర్ ఉన్నట్టుగా మనకు కనపడదు. అంటే అంటిల్ అన్లెస్ యూ టేక్ ఎ బిగ్ లుక్, యూ డోంట్ నో వాట్ రియలీ హ్యాపెనింగ్. చాలామంది మనం లైఫ్ జీవిత చర్మాంకంలోకి మనం వెళ్ళి మళ్ళీ బ్యాక్ మనం చూసినట్టయితే మన జీవితంలో జరిగినటువంటి చాలా ఈవెంట్స్, ఈవెన్ ఇప్పటికి కూడా ఇఫ్ యూ కెన్ లుక్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్, యూ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ సో మచ్ త్రూ యువర్ సఫరింగ్స్ అండ్ ఫెయిల్యూర్స్. కాబట్టి గాడ్ ఈజ్ అ మాస్టర్ డిజైనర్. ఆయన ఏ కారణం చేతనా సరే మన లైఫ్ను మెస్అప్ అయినా కూడా అందులో నుంచి ఆయన మంచిని తీసుకొచ్చేట్టుగా మనం చూస్తాం. సో ఐ వాంట్ టు బ్రింగ్ సమ్ ఎగ్జాంపుల్స్ బిఫోర్ యూ ఇన్ ద బైబిల్. జెనసిస్ 15th చాప్టర్లో మనం చూసినట్టయితే అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినప్పుడు అబ్రహాముకు సంతానమే కలగలేదు, అబ్రహాం పిల్లలు లేరు. కానీ పిల్లలు లేకముందే ఆయనతో నిబంధన చేస్తాడు. ఏమిటంటే 13వ అధ్యాయము ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా నుందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనముకు నేను తీర్పు తీర్చదును, తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. అబ్రహాముకు సంతానమే కలగనప్పుడు, పిల్లలు లేనప్పుడు ఆయన చెప్తున్నాడు, నీకు సంతానం ఇస్తాను, అయితే నీ సంతానము తమది కాని దేశంలో, అంటే ఈజిప్ట్లో 400 ఏండ్లు వాళ్ళు దాసులుగా ఉంటారు. 400 ఏండ్లు వేరే దేశంలో ఉంటారంటే పర్లేదు, కానీ బానిసలుగా ఉంటారని చెప్తున్నాడు. బానిసలుగా ఉంటారు, ప్లస్ అక్కడున్న వాళ్ళు నీ పిల్లలను శ్రమ పెడతారు, వాళ్ళని ఇబ్బంది పెడతారు అని చెప్తా ఉన్నాడు. నిజానికి అబ్రహాము అది విన్నప్పుడు ఎంత బాధపడింటాడు. ప్రభు, నాకు నువ్వు ఒక ప్రామిస్ ల్యాండ్ ప్రామిస్ చేసావు, నా సంతానం నువ్వు దాన్ని ఇస్తానన్నావు, కానీ దాని ముందు ఈ ప్రొసీజర్ ఏంటి? 400 ఏండ్లు ఎందుకని నేను వెయిట్ చేయాలి? 400 ఏండ్లు నా సంతానమైన నా పిల్లలు ఎందుకు పరదేశంలో శ్రమ పడాలి, ఇబ్బంది పడాలి? ఆ తర్వాత అంటున్నాడు, వారిని మిక్కిలి వెళ్ళగల ఆస్తి చేత నేను తిరిగి నీకు ప్రామిస్ చేసిన ల్యాండ్లో నీ సంతానం ప్రవేశపెడతా అని చెప్తాడు. అదే మనము ఎక్సోడస్ స్టోరీ ఆఫ్ ఏ జూయిష్ పీపుల్. 400 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో శ్రమ పడిన తర్వాత మోషే ద్వారా
వారు తిరిగి ప్రామిస్ ల్యాండ్కి తీసుకురావడము, ఆ తర్వాత జాషువా వారిని ప్రామిస్ ల్యాండ్ నడిపించడం అనేటువంటి స్టోరీ మనకు ఈ జెనసిస్ నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి ఈ చాప్టర్స్లో మనం చూస్తాం. దేవుడు అబ్రహాముకు మరి ఎందుకని ఎలాంటి మాట చెప్పాడు? ప్రౌడ్ అబ్రహాం హార్ట్ మైట్ హ్యావ్ గ్రీవ్డ్ బికాస్ హీ హాస్ టు వెయిట్ ఫర్ 400 లాంగ్ ఇయర్స్ అండ్ మోర్ ఓవర్ వాళ్ళ చిల్డ్రన్ క్యాప్టివ్స్గా వారు వేరే దేశాల్లో ఉంటారు, పరదేశంలో ఉంటారు. మూడవది ఏమంటే ఆ పరదేశంలో కూడా వారు శ్రమ పెట్టబడతారు. దే డోంట్ హ్యావ్ ఎ కంఫర్టబుల్ లైఫ్. వాట్ కైండ్ ఆఫ్ ప్రామిస్ ఇట్ ఈస్? ఇలాంటి దీవెన చేయడానికి దేవుడు భూమిని ఆకాశం నుంచి దిగి రావాలన్నా అని ప్రాబ్లీ అబ్రహాముకు బాధేసిండొచ్చు. బట్ గాడ్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ప్లాన్స్. అందులో కూడా దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఎందుకంటే అబ్రహాముకు దేవుడు ప్రామిస్ చేసిన ల్యాండ్ రివర్ టు రివర్, అంటే ఆఫ్రికన్ కాంటినెంట్ నైల్ రివర్ నుంచి, ఈజిప్ట్లో ఉన్న నైల్ నది నుంచి మనం చూస్తాము యూఫ్రటీస్ నది వరకు, బిట్వీన్ 2 రివర్స్ ఈ ల్యాండ్ను ఆయన ప్రామిస్ చేశాడు. ఫ్రమ్ రివర్ నైల్ టు రివర్ యూఫ్రటీస్. ఈ రెండింటి మధ్యలో ఉన్న ల్యాండ్ అరౌండ్ 3000 స్క్వేర్ కిలోమీటర్స్, 3 lakhs స్క్వేర్ కిలోమీటర్స్, 3 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా. సో ఇట్ ఇంక్లూడ్స్ ఈజిప్ట్, జోర్డాన్, ఫుల్ ఆఫ్ ఇజ్రాయెల్, ఫుల్ ఆఫ్ లెబనాన్, తర్వాత పార్ట్ ఆఫ్ ఫుల్ ఆఫ్ సిరియా అండ్ పార్ట్ ఆఫ్ సౌదీ అరేబియా అండ్ పార్ట్ ఆఫ్ ఇరాన్. అంటే ఇంత ప్రాంతం ఈ 2 నదుల మధ్యలో ఉన్నది. మెసోటోమియా అంటారు ఈ ప్రాంతం. ఇది 3 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా. కానీ ఈరోజు జూయిష్ పీపుల్ ఉంటున్నది కేవలం 870 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా. అంటే దేవుడు ప్రామిస్ చేసిన ల్యాండ్ 3 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఈరోజు యూదులు ఉన్నది కేవలం 870 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో మాత్రమే వాళ్ళు జీవిస్తున్నారు. ఇంత ప్రాంతాన్ని ఈవెన్ జాషువా నాట్ కాంకర్డ్. జాషువా కూడా ఈ ప్రాంతం అంతటిని స్వతంత్రించుకోలేదు. ఓన్లీ దావీదు మాత్రమే 80% ఆఫ్ దిస్ ల్యాండ్ను ఆయన స్వతంత్రించుకున్నట్టుగా మనం చూస్తాం. దీన్ని గ్రేటర్ ఇజ్రాయెల్ అంటారు. మరి ఇంత పెద్ద ప్రాంతము వీరికి ఇస్తానని చెప్పి ఎందుకని ఇంత డిలే చేయాల్సి వచ్చింది అంటే, ఒకటి, ఇంత పెద్ద ప్రాంతం స్వతంత్రించుకుంటే అబ్రహాముకు పిల్లలు విస్తారంగా ఉండాలి. కొన్ని లక్షల మంది అయితే తప్ప వాళ్లకు ఈ ల్యాండ్ను ఆయన ఇవ్వలేడు. ఎందుకంటే 3 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా, ఇన్ని దేశాలను ఆక్యుపై చేసి ఇవ్వాలి. అప్పుడు అబ్రహాంకి ఇస్తే మరి అంత ల్యాండ్ పొసెస్ చేయడానికి అంత పాపులేషన్ కూడా లేదు ఆయనకు. అందుకనే 400 సంవత్సరాలు పట్టింది అబ్రహాం యొక్క పిల్లలు 20 లక్షల కంటే ఎక్కువగా మల్టిప్లై అవడానికి. రెండవ కారణం ఏమంటే, ఈ అబ్రహాము సంతానము ప్యూర్గా వాళ్ళలో వాళ్ళే పెళ్లి చేసుకొని మరి కేవలము యూదులు, ఇజ్రాయలైట్స్ అనేటువంటి ఒక పేరు, ఒక దేశము ప్యూర్లీ ఫ్రమ్ వన్ డిసెండెంట్స్ అన్నది జరగాలంటే, ఒకవేళ అబ్రహామును ఫ్రీగా వదిలేసి ఉండింటే మనం చూస్తాము ఇస్రాయేలీలు పిల్లల తరాలు అన్ని జనాంగాలు పెళ్లి చేసుకొని అసలు ఇజ్రాయేల్ దేశం అనే ప్యూర్ దేశం లేకుండా ఉండేది. ఇస్రాయేల్ అటువంటి ప్యూర్ అబ్రహాం డిసెండెంట్స్ ఉండేవాళ్ళు కాదు. మరి ఈ ప్యూరిటీ మెయింటైన్ అవ్వాలి. ఈ ఇస్రాయేలు అనే జాతి కేవలం అబ్రహాం సంతానంలో నుండి వచ్చిన వాళ్ళు అయి ఉండాలి అంటే వాళ్ళను బలవంతంగా ఒక ల్యాండ్కు కన్ఫైన్ చేయాలి. ఇతరులు వాళ్ళను పెళ్లి చేసుకోకుండా, లేకపోతే వారు ఇతరులు పెళ్లి చేసుకోకుండా దేవుడు ఏం చేశాడంటే వారిని బానిసలుగా పెట్టినాడు. ఎందుకంటే ఎవరు ఈ ఐగుప్తులో ఈ బానిసల యొక్క పిల్లలను పెళ్లి చేసుకోరు, లేక ఈ బానిసలు ఐగుప్తులో ఉన్నటువంటి ధనవంతులను పెళ్లి చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. కాబట్టి 400 ఏళ్ళ ఈ బానిసత్వాన్ని బట్టి వీళ్లకు సంభవించినటువంటి మంచి ఏమంటే, వాళ్ళలో వాళ్ళు మాత్రమే వివాహాలు చేసుకొని ఈ యొక్క ఇజ్రాయెల్ అనేటువంటి ఒక ప్యూర్ రేస్ తయారవడానికి ఆ 400 ఇయర్స్ను ఆయన బ్రూడింగ్ పీరియడ్గా ఆయన పెట్టుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే అబ్రహాము యొక్క సంతానము ఇజ్రాయేలీలు ప్యూర్గా మరి ఒక 20 lakhs ఆఫ్ పీపుల్ దాటారు, ఓకే, నౌ ఇట్ ఈస్ ద టైం. ఇప్పుడు ఈ పాపులేషన్కు ఇంత పెద్ద ల్యాండ్ సరిపోతుంది దేవుడు భావించి ఆ 400 ఇయర్స్ తర్వాత వారిని తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అబ్రహాం సంతానం ఒక దేశంగా ఫామ్ అవ్వాలంటే వాళ్ళొక పర్టికులర్ జియోగ్రఫికల్ లొకేషన్లో మాత్రమే వాళ్ళు ఉండి వాళ్ళు వివాహం చేసుకుంటే తప్ప ఈ యొక్క సంతానము మల్టిప్లై అక్కడే ఉండదు. ఈ యొక్క సంతానము ప్యూర్గా ఒక వంశపు వారే అబ్రహాం యొక్క డిసెండెంట్స్గా మాత్రమే వాళ్ళు ఉండరు. కాబట్టి ఈ 12 ట్రైబ్స్ లాగా యాకోబు పిల్లలుగా మారి ఈ 70 మంది మరి యొక్క ఈజిప్ట్లోకి వెళ్ళి 400 ఇయర్స్ అయిన తర్వాత ఒక పెద్ద సైన్యంగా, పెద్ద మరి పాపులేషన్గా వాళ్ళు మారిన తర్వాత ఐగుప్తులతో వారు వివాహం చేసుకోవడానికి వీలైనట్టుగా
ఐగుప్తీయులు వారిని వివాహం చేసుకోవడానికి వెళ్ళినట్టుగా వారిని బానిసలుగా పెట్టి దేవుడు వారిని మల్టిప్లై చేసినట్టుగా మనం చూస్తాం. దట్ ఈస్ ద గుడ్ హ్యాపెన్ టు జూయిష్ పీపుల్ వెన్ దే వర్ ఇన్ ఎగ్జైల్ ఫర్ 400 years. అబ్రహాంకి మాట చెప్పినప్పుడు అబ్రహాం చాలా నొచ్చుకొని ఉండొచ్చు, బట్ దట్ ఈస్ ఫర్ హిస్ గుడ్ అండ్ దట్ ఈస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందుకని ఈరోజు ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నాం, ఇజ్రాయెల్ దేశం అంటున్నాం, ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ 400 years ఆఫ్ క్యాప్టివిటీ మరి వాళ్ళు ఇలాగా ప్యూర్ రేస్గా జూయిష్ పీపుల్గా వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఎవరైనా ఇజ్రాయెల్కి వెళ్ళాలంటే జీన్ మ్యాపింగ్ చేస్తారు వాళ్ళు. ఆ జీన్ మ్యాపింగ్ ప్రకారమే యాన్సెస్ట్రీ ట్రేస్ అవుట్ చేస్తేనే వాళ్ళు జూగా అంగీకరిస్తారు. కాబట్టి ఇలా జెనెటిక్ ప్యూరిటీగా వాళ్ళు మెయింటైన్ చేయగలిగారు. రెండవ పర్సన్ చూస్తున్నాం, వి సీ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్ లైఫ్ చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది. పాపం జోసెఫ్కి ఏమో చాలా గొప్ప విజయం దేవుడు చూపిస్తాడు, కానీ జోసెఫ్ లైఫ్ మాత్రము చాలా విషాదకరంగా ఉంటుంది. తన అన్నలు ఆయనకు నమస్కరించినట్టుగా, తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించిన ఆయన కళ వస్తుంది, కానీ రియల్ లైఫ్ మనం చూస్తే పాపం జోసెఫ్ను అన్నలు హైవే ఈజిప్ట్కి వెళ్ళే హైవే పక్కన ఉన్నటువంటి గుంతల్లో ఆయన పడేసినప్పుడు, బహుశా గుంతలో నుంచి ఆయన ఆకాశాన్ని చూసినప్పుడు ప్రాబబ్లీ హిస్ డ్రీమ్ might have felt that his dream is shattered. ఆ తర్వాత జైల్లో ఉన్నప్పుడు he might have felt his dream is shattered. He don't know why all these things are happening in his life. మరి ఎందుకు అలా జరుగుతున్నాయో ఆయనకు మరి అర్థమైండకపోవచ్చు. కానీ మనం చూస్తున్నాము, బట్ ఇట్ ఈస్ ఎ ఇంటెన్షనల్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఇంటెన్షనల్ ప్లాన్ ఆఫ్ గాడ్. మరి ఆ పీరియడ్లో జోసెఫ్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ జేకబ్ కానీ తెలియదు. ఎందుకంటే అన్ని లాంగ్ ఇయర్స్ జేకబ్ ఏడుస్తూ ఉన్నాడు, తన కుమారుడు చనిపోయాడని బాధపడుతున్నాడు. అంటే జేకబ్ హ్యాస్ బీన్ అలౌడ్ టు స్క్రీమ్ విత్ పెయిన్ అండ్ యాగోనీ, లివ్ విత్ పెయిన్ అండ్ యాగోనీ బికాస్ ఆఫ్ హిస్ డెత్ ఆఫ్ హిస్ సన్. తన కుమారుని మరణం సంబంధించినటువంటి దుఃఖాన్ని మరి ఆయన కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఇఫ్ యు సీ ది జేకబ్ లైఫ్, మరి యాకోబు యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే ఆ సమయంలో యాకోబుని అడిగితే యాకోబు మైట్ హ్యావ్ స్క్రీమ్డ్, ప్రభా నాకు 12 మందికి సంతానం ఇచ్చావు, వీరి గోత్రకర్తలుగా ఉంటారేమో నేను ఆశీర్వదించినాను, కానీ ఏం మరి నా పిల్లలు ఇలాగా మరి నా కుమారుడు వెళ్ళిపోయాడని చెప్పేసి లాంగ్ సఫరింగ్ జేకబ్ లాంగ్ సఫరింగ్. అనుకుంటాము జోసెఫ్ కూడా సఫర్ అయ్యాడని, ఈవెన్ జేకబ్ ఆల్సో సఫర్ అయ్యాడు, యాకోబు కూడా సఫర్ అయ్యాడు తన కుమారుని యొక్క మరణం జరిగిందని. మరి వీరి యోసేపు యొక్క సఫరింగ్ కానీ యాకోబు యొక్క దుఃఖం కానీ మనం ఆ పీరియడ్లో మనం చూస్తే ఎందుకు జరుగుతుందో మనకు అర్థం కాదు. కానీ కీర్తన 105వ అధ్యాయంలో మనం చూసినట్టయితే మరి ఇక్కడ రాయబడింది చాలా స్పష్టంగా 16వ వచనంలో, దేశం మీదకి ఆయన కరువు రప్పించను, జీవనాధారమైన ధాన్యం అది కొట్టివేశాను, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపాను, యోసేపు దాసుడుగా అమ్మబడాను, వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించి ఇనుము అతని ప్రాణమును బాధించను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను, ఆయన వారికంటే ముందుగా ఒకరిని పంపాను అని రాయబడింది. గాడ్ సెంట్ జోసెఫ్ సో దట్ ఈ అబ్రహాంకి ఇచ్చినటువంటి ఈ 400 సంవత్సరాల యొక్క మరి క్యాప్టివిటీ ఈజిప్ట్లో వాళ్ళు ఉండటానికి వీలుగా అబ్రహామును యాకోబును ఆయన సఫర్ చేసినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే యాకోబును యోసేపును ఆయన సఫర్ చేసినట్టుగా మనం చూస్తాం. అయితే అబ్రహాముకు చెప్పిన 400 సంవత్సరాల ప్రామిస్ నెరవేరాలంటే యోసేపు అనే ఒక వ్యక్తి మరి అక్కడికి వెళ్ళాలి. అక్కడ మరి 400 ఏండ్లు ఇజ్రాయేలీలు వాళ్ళు అక్కడ ఉండడానికి వీలుగా జోసెఫ్ అనే వ్యక్తి కింగ్గా ఉంటేనే తప్ప అది సాధ్యం కాదు. కాబట్టి ఆ కింగ్గా యోసేపు చేయబడాలని ఆయన ముందుగా పంపాడు యోసేపును. ఆ క్రమంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు, కానీ యోసేపు రాజుగా ఉండడాన్ని బట్టి ఆ ల్యాండ్లో వాళ్ళు ఉండగలిగారు, అక్కడ వాళ్ళు మల్టిప్లై అవ్వగలిగారు. తర్వాత జోసెఫ్ జైల్లో నెగ్లెక్ట్ చేయబడ్డాడు. జోసెఫ్ జైల్లో దాదాపు 2 years ఆయన జైల్లో గడుపుతాడు. కానీ జోసెఫ్ ఉన్న జైలు ఏమంటే అది రాజా ఖైదీలు ఉండేటువంటి జైలు. అంటే అప్పట్లో ప్రపంచమంతా పరిపాలించినటువంటి ఫారోస్, కానీ ప్రపంచంలో ఉన్న వేరు వేరు భాషలు పట్టినటువంటి ఖైదీలు ఆ ప్రాంతంలోకి వచ్చారు. మరి ఆ 2 నెలల్లో యోసేపు వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. ఆ ఖైదీల దగ్గర వేరు వేరు భాషలను ఆయన అక్కడ నేర్చుకున్నాడు. ఎప్పుడైతే ఆయన సింహాసనం హెచ్చరించబడతాడో అమ్మడానికి మరి వేరువేరు దేశాల నుంచి ప్రజలు వస్తారో వారితో కమ్యూనికేట్ చేయడానికి ఈయనకు ఈ భాష అన్నది ఉపయోగపడింది. కాబట్టి ఈ వేరువేరు ప్రాంతాల్లో కరువు దినాల్లో వచ్చినప్పుడు వాళ్ళతో బిజినెస్ ట్రాన్సాక్షన్లో వారి దేశాలకు సంబంధించిన వారితో ఆయన భాషలో మాట్లాడి రాజును సైతం ఆయన ధనవంతునిగా చేసి ఫరో తర్వాత ఫరో అంతటి వాడు యోసేపు అయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈవెన్ ఇజ్రాయెల్ మనము యెహోషువ గ్రంథంలో మనము చూసినట్టయితే యెహోషువ గ్రంథము మరి 11వ అధ్యాయము
20 ఉంటుంది. వారిని నిర్మూలన చేయడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలును కనికరింపక వారిని నాశనం చేయు నిమిత్తం వారు ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరిచి ఉండెను. దేవుడు ఇశ్రాయేలు చెప్పాడేమంటే మీరు వారిని నశింపజేయండి, ఆ దేశాన్ని సంతరించుకోండి అని చెప్పాడు. అయితే ఇక్కడ రాయబడింది ఏమంటే వారు ఇశ్రాయేలుతో యుద్ధము చేసేటట్టుగా ఆయన వారి హృదయాన్ని కఠినపరిచాడని రాయబడింది. అంటే ఎందుకని వాళ్ళు ఇశ్రాయేలీలతో యుద్ధం చేశారంటే యెహోవా వారి హృదయం కఠినపరిచాడు. ఎందుకు వారి హృదయం కఠినపరిచి ఇశ్రాయేల్తో యుద్ధం చేయడానికి వాళ్ళు లేచారంటే వారి సొంత నాశనం కొరికే అని రాయబడింది. అందుకని నీతో పోరాటానికి లేచే శత్రువులు మనం చాలాసార్లు అనుకుంటాము, అయ్యో ప్రభు ఎందుకు ఇంతమంది నాకు అపోజిషన్, ఎందుకు నాకు ఇంత పొజిషన్ అంటే టు డెస్ట్రాయ్ దెమ్ గాడ్ రైజ్ దోస్ పీపుల్ అగెన్స్ట్ యూ సో దట్ దే విల్ బి డెస్ట్రాయిడ్. కాబట్టి చాలాసార్లు శత్రువులు ఎందుకు, క్రిటిసిజం ఎందుకు అని అంటాం. అండ్ త్రూ క్రిటిసిజం, త్రూ హేట్రెడ్ అండ్ అపోజిషన్ అండ్ వి విల్ గ్రో. దేవుడు మనం ఎదగడానికి, అలాగే మన విరోధులు నశించడానికి దేవుడు అలా చేస్తాడనే వాక్యంలో రాయబడి. దట్స్ హౌ గాడ్ డీల్స్ హిస్ పీపుల్. కాబట్టి మన లైఫ్లో ఏమి జరిగినా కూడా ఇట్స్ ఆల్ ఫర్ అవర్ గుడ్ అనడానికి ఇవన్నీ కూడా హిస్టారికల్ ఎగ్జాంపుల్స్. ఈవెన్ జూయిష్ పీపుల్ ఈరోజు మరి వాళ్ళ 1200 మందిని October 7 జూయిష్ పీపుల్ని తీసుకెళ్ళి వాళ్ళు బంధించారు. కానీ దానిని బట్టి చాలా కాలంగా పేరుకుపోయిన ఆయుధాలను ఇజ్రాయెల్ నాశనం చేయాలని మరి సిద్ధపరిచినటువంటి హమాస్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్, లెబనాన్ హిజ్బుల్లా యొక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కంప్లీట్ ఈరోజు డిమాలిష్ చేయగలిగి ఒక సేఫ్ జోన్ను వాళ్ళు క్రియేట్ చేసుకోగలిగారు. ఈవెన్ 1967 వార్లో 5 దేశాలు వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు కేవలం 7 డేస్లోనే మరి వీళ్ళు వాళ్ళందరినీ జయించినట్టుగా మనం చూస్తాం. ఆ యుద్ధాన్ని బట్టి గోలాన్ హైట్స్ అనే ప్రాంతము సిరియా నుంచి వాళ్ళకు వచ్చింది, వెస్ట్ బ్యాంక్ అనేటువంటి ప్రాంతము వాళ్ళకు వచ్చింది, అదేవిధంగా గాజా స్ట్రిప్ అనే ప్రాంతం వాళ్ళకు వచ్చింది. సో ఆ యుద్ధంలో వాళ్ళు భయపడవచ్చు, కానీ దాన్ని బట్టి వాళ్ళ కంట్రీ ఎక్స్పాండ్ అయింది. జెరూసలేం మరి హాఫ్ జెరూసలేం ఈస్ట్ వెస్ట్ జెరూసలేంగా ఉండింది, కానీ జెరూసలేం ఫుల్గా వీళ్ళ చేతిలోకి వచ్చింది. టెంపుల్ మౌంట్ అనే ప్రాంతం కూడా వీళ్ళ చేతిలోకి వచ్చింది. త్రూ ద వార్, సఫరింగ్, ఫియర్, Jewish people expanded their nation and they 3000 సంవత్సరాలుగా మరి వాళ్ళ చేతుల్లో అయినటువంటి యొక్క జెరూసలేం టెంపుల్ మౌంట్ అనే ప్రాంతం వాళ్ళ చేతుల్లో రావడానికి ఆ వార్స్ కారణమయ్యాయి. కాబట్టి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్ వీ నాట్ అండర్స్టాండ్ వై దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, బట్ రోమన్స్ రాయబడింది దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం పిలబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయని. సో వాట్ ఎవర్ మే బీ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ రియలైజ్ all these things God has done for your good. That's why we can say God is good all the time. Thank you.